వెల్కమ్ టు సుమన్ టీవీ రంపచోడవరం. నేను మీ బాలు. పోలవరం జిల్లా ప్రధాన కేంద్రం రంపచోడవరంలో 12 మండలాల పరిధిలో గల గిరిజన ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా రేలా ఉత్సవాలు ప్రధాన కేంద్రం రంపచోడవరంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సుమారు 8 నుంచి 9 తెగలకు సంబంధించిన భిన్న సంస్కృత కలయికలతో ఏర్పడిన నృత్యాలు, సాంస్కృతిక సాంప్రదాయాలు సంబంధించిన కళారూపాలు అన్నీ ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రదర్శనల ఏర్పాటుతో ఏంటి, ఈ రేలా కార్యక్రమం నిర్వహించే ఉద్దేశం ఏంటి, దీని ఫలితాలను లేదా దీని యొక్క కార్యరూపం దాల్చడానికి ఏ విధమైన కార్యాచరణ ప్రకటిస్తున్నారనే విషయాన్ని ఆదివాసీ గిరిజన సంఘం పోలవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పులి సంతోష్ కుమార్ గారిని అడిగి మనం ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు చాలా గర్వంగా ఆత్మగౌరవంతో ఆదివాసీల యొక్క సాంప్రదాయాలని పరిరక్షించడం కోసం మేము ఆదివాసీ రేలా ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. 24 నుంచి నేటి వరకు 3 రోజుల పాటు చాలా బ్రహ్మాండంగా జరుపుతున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదివాసుల యొక్క సంస్కృతిని కాపాడడం, సాంప్రదాయాలను పరిరక్షించడం, ఆదివాసీ హక్కుల చట్టాలకై ఉన్నటువంటి ఏజెన్సీలో 12 మండలాల్లో ఈ రంపచోడవరం నియోజకవర్గంలోని జిల్లాలోని పోలవరం జిల్లాలోని ఏవైతే 12 మండలాలు ఉన్నాయో అందులో 9 ఆదివాసీ తెగలు ఉన్నాయి. ఈ తెగలంతటిని కూడా ఐక్యంగా చేసి ఇవాళ ఐక్యం చేసి ఒకే తాటిపైకి తీసుకురావాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రేలా ఉత్సవాలు జరుపుతా ఉన్నాం. అదేవిధంగా ఆదివాసీల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆనాడు ఎవరైతే పూర్వీకులు మాకు ఈరోజు దారి చూపించారో ఇచ్చారో వాటన్నిటిని కాపాడటం కోసం, భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఈ ఉత్సవాలని జరుపుతా ఉన్నాం. చాలా బ్రహ్మాండంగా 3 రోజుల పాటు జరుగుతున్నాయి. వేలాది మంది ఆదివాసీలు, మేధావులు, పెద్దలు, అదేవిధంగా ఉద్యోగస్తులు, ప్రభుత్వ అధికారులు కూడా విచ్చేసి ఆదివాసీ రేలా ఉత్సవాలని విజయవంతం కోసం చాలా గొప్పగా జరుగుతుందని చెప్పేసి కూడా అభిప్రాయపడతా ఉన్నారు. భవిష్యత్ తరాలకు అందించడం కోసం కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలని మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు రూపొందించడం జరిగింది ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో. పోలవరం నూతన జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఆదివాసీ రేలా ఉత్సవాల్లో నిజంగా 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు, ఆదివాసులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి మా యొక్క ఐక్యతను చాటు చెప్పే విధంగా రాష్ట్ర గిరిజన సంఘ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ యొక్క 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ రోజు లాస్ట్ రోజు అయితే నేను ఫస్ట్ డే నుంచే పాల్గొనాలి, కానీ నేను చిన్న కార్యక్రమానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఏదేమైనా ఆ పర్యటన పూర్తి చేసుకొని చివరి రోజైనా సరే మా ఆదివాసులకి నేను సపోర్ట్ గా ఉండాలి, మా వాళ్ళందరికీ కూడా నేను ఒక భరోసా ఇవ్వాలి, ఒక ధైర్యం ఇవ్వాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది. నిజంగా వేలాది సంఖ్యలో మీరు చూస్తే ఈ రోజు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క మా యొక్క ఐక్యతను చాటి చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఆదివాసీ రేలా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మీరందరూ కూడా చూసి ఆనందించండి. మా అందరికీ కూడా మీ అందరి సపోర్ట్, మద్దతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఆదివాసీ రేలా ఉత్సవాలు పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా 3 రోజులుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజు 3వ రోజు అత్యంత ఉత్సాహంగా ఈ ఉత్సవాలు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆదివాసీలకు ఉన్నటువంటి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు కాపాడాలని, అట్లాగే ఆదివాసీ చట్టాలు, హక్కులు అమలు కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని చెప్పి ఆదివాసీలుగా ఉన్నటువంటి తెగల్లో ఉన్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటి సంరక్షణ కోసం మేము పాటుపడ్డాని కోసం, అట్లాగనే ఆదివాసులందరినీ కూడా ఐక్యం చేసి ఐక్య ఉద్యమాలతో ఈరోజు ఈ ప్రాంతాల సంస్కృతిని కాపాడడం కానీ, ఈ ప్రాంతాల హక్కులు కాపాడడం కానీ ఐక్య ఉద్యమాలతో ముందుకు పోవడానికి ఈ రేలా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఏదైతే అనుకోని ఈ నిర్వహణ కమిటీతో మేము ముందుకెళ్ళామో అదే విధంగా ఈ రోజు అంత ఉత్సాహంగానే, అదే విధంగా అన్ని తెగలు, అన్ని ఆదివాసీ సంఘాలు, అలాగే ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ అంతే విధంగా మా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మద్దతు తెలుపుతా ఉన్నారు. ఈ కార్యక్రమం అయితే మేము సక్సెస్ఫుల్గా కొనసాగిందని మేము అనుకుంటా ఉన్నాం. అయితే ఈ రోజు సక్సెస్ఫుల్గా వందలాది మందితో మేము ఈ రేలా ఉత్సవాలు నిర్వహించడం కాదు, రేలా ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుమరుగవుతున్నటువంటి సంస్కృతిని కాపాడడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కుల్ని కాపాడడం, వాటి హక్కుల కోసం పోరాటం చేయడమే ఈ రేలా ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశంగా మేము భావిస్తా ఉన్నాం. నా పేరు లోత రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు.